పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. అంటే దాదాపు ఒక వారం అదేవిధంగా ఒక నెల క్రితం నుంచి దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పరిణామాలు అయితే కనీవిని ఎరుగని విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అయితే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా రాజకీయాల్లో రాజకీయ నాయకులు అసలు ఏం చేస్తున్నారు, మరి ఇక్కడ మంచా చెడా ఏందని చెప్పేసి కూడా వాటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వీటి గురించి మొత్తం చర్చించడానికి అదేవిధంగా విశ్లేషించడానికి మనతో పాటు ఓయి శంకర్ అని ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. రైట్, ఇక అన్న మన ఎవరైతే మన రాష్ట్ర పెద్ద సారు రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడో మేము గేట్లు తెరిచినామని చెప్పేసి పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక చెప్పాడు. అయితే ఆ గేట్లు తెరిచింది అది ఏంది, మూసినది గేట్లు తెరిచిందా లేకపోతే ఓసినదా, మరి అసలు ఏంది ఆ గేట్లు తెరిచుడు ఏంది, దాని కథ ఏంది అన్నట్టు? ఏమో కాంగ్రెస్ పార్టీ డ్రైనేజ్ ఏమన్నా డ్రైనేజ్ గేట్లు ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేయడానికి, అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉన్న పార్టీ. కాంగ్రెస్ పార్టీకి చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, వివిధ రకాలైన టీంలు ఉన్నాయి, వాళ్ళలో వివిధ రకాలైన ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మరి అందులో ఎవరు సరితూగేటోళ్ళు దొరకనట్టున్నారు. ఎందుకంటే ఈసారి దోస్తులు, అక్కడ దోస్తులు ఇక్కడ దోస్తులు అయిన మళ్ళా ఇప్పుడంటే మంత్రి పదవి ఇస్తారంట. వీళ్ళ పరిస్థితి చూస్తే ఎట్లుంది అంటే నిర్భాగ్యునికి నిద్ర ఎక్కువ అనంట, అభాగ్యునికి ఆకలి ఎక్కువనంట. అభాగ్యులు వీళ్ళంతా అభాగ్యులు. ఎందుకంటే పదవి అయింది కదా, మళ్ళీ పదవి కావాలి కదా, మరి ఏడున్నా వాడే వీడు వీడే వాడు. ఎక్కడున్నా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే వాడే వీడు వీడే వాడు, అంతే కదా. అవకాశవాద అన్నట్టుగానే ఉన్న కథ. ఈ ముఖ్యమంత్రి గతంలో ఒక వీడియోలో ఇచ్చిన నేను ఏమంటాడంటే, ఏదో సోనియా గాంధీ గారిని మీరు బలిదేవత అన్నారు కదా, అన్నారు కదా అంటే అది అదే ఇది ఇదే. ఓహో, దేని దానికే ఇది అదే ఇది ఇక్కడ కూడా అంతే వర్తిస్తుంది. అది అదే ఇది ఇదే. ఎందుకంటే వీళ్ళు అంతా లకాకులు కదా, ఒకాకులా చదువుకున్నారు వీళ్ళంతా. సో కాబట్టి ప్రజలకేం సందేశం ఇస్తున్నారు వీళ్ళు? నేనేమడుగుతున్నా అంటే, గడిచిన పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు మా గేట్లు ఓపెన్ చేసినాం అంటే మీ గేట్లు ఏమన్నా డ్రైనేజ్ గేట్లా ఓపెన్ చేయడానికి? ఎవరు పడతాలు రావడానికి? ఈ దరిద్రులతోనే కదా మీకు అధికారం ఇచ్చింది. ఇలా మీకు అధికారం ఇచ్చినాం, శుభ్రంగా పరిపాలన చేసుకోకుండా వీళ్ళు లేకపోతే మీకు పరిపాలన రాదా? అంటే అసలు అంటే అక్కడ ఈ వీళ్ళ గురువు, వీళ్ళందరి గురువు చంద్రశేఖర్ రావు. అప్పుడు ఆయన కూడా ఆ పార్టీలోనే ఉండే కదా, పచ్చ పార్టీలోనే ఉండే. ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చింది అందరు ఇంటికి వచ్చిండు. అప్పుడు తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ ఉద్యమ పిత అని ఆయనకు పరిపాలన రాక ఈ దొంగలందరినీ తెచ్చిపెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ దొంగలు ఇంకో పార్టీలోకి వచ్చిండ్రు. ఇలా ఏమనాలి, ఎట్లా తిట్టాలి, నాకు నోరు రావడం లేదు కాదన్నా. ఇప్పుడు మీరు దోస్తులు అన్నారన్న, అయితే ఇవాళ దోస్తులు ఒకప్పుడు ఘోరంగా తిట్టుకున్నారు కానీ మరి ఘోరంగా కాదు. మీకు ఒక వీడియో ఉంటది వాట్సాప్ లో, ఫేస్బుక్ లో ఒక వీడియో. ఇది విన్నావా? ఇన్ని వేల మంది ఇవాళ ఈ బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్బంధాలను తెచ్చుకొని పోలీసులు అడ్డుకున్నా, పోలీసులను పెట్టి నిర్బంధించాలనుకున్నా, ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతును ఎన్నుకుంటే అచ్చొచ్చిన దున్నపోతులు 3 వచ్చి ఊరి మీద పడి వేస్తున్నాయి. ఊర్లలో మైసమ్మకు దున్నపోతులను నిలిచిపెట్టారు, అవి ఎక్కడ పడితే అక్కడ దొంగ చేనుల పడి వేస్తాయి. ఇవాళ ఈ బాన్సువాడలో మైసమ్మకి ఇచ్చిన దున్నపోతులాగా ఊరు మీద పడి మేస్తున్నారు. కొంచెమైనా సిగ్గుచేరం ఉందా అని నేను అడుగుతున్నా. అచ్చోసిన ఆంబోతులాకున్న నీ ఇద్దరు కొడుకులను నియంత్రించలేవా? ఇక్కడ మంజిరాలో ఇసుక దోపిడీ మీదే, కంకర దోపిడీ మీదే. ఎవరు ఇల్లు కట్టాలన్నా ఇటుక మీ దగ్గరనే కొనాలి, కంకర మీ దగ్గరనే కొనాలి, సిమెంట్ మీ దగ్గరనే కొనాలి, కమిషన్లు మీకు వెయ్యాలి. ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటున్నాడు, అభివృద్ధి కాదయ్యా. ఈ కోసం కాంట్రాక్టులు తెచ్చుకొని నువ్వు పనులు చేసుకుంటున్నావు. ఈ ఆంబోతు దున్నపోతు ముచ్చట ఏందన్నా? అచ్చమైన ఆంబోతులు వచ్చిన ఒక్క దున్నపోతుని తెచ్చుకుంటే 3 ఆంబోతులు ఊరు మీద పడి చేను మీద పడిపోతున్నా. మరి ఈ ఆంబోతులని మీ దొడ్లే కట్టేసుకొని మీరు ఆంబోతులు అవుతుండ్రా దున్నపోతులు అవుతుండ్రా ఈ ముఖ్యమంత్రి చెప్పాలి. ఆయన మాటలే, నేను ఆ దున్నపోతులు ఆ ఆంబోతులతోటి పాటు మీరు ఆంబోతులు అయినరా దున్నపోతులు అయినరా? ఆ ఇసుక మాఫియా చేసిన వాళ్ళు, ఇసుకని కొల్లగొట్టిన వాళ్ళు ఇలా నీకెంత కమిషన్ ఇచ్చిండ్రు అని అడుగుతున్నాను. నేను ఇవాళ సగటు పౌరునిగా, నా సగటు పౌరునిగా నేను అడుగుతున్నా, ఇవాళ
ఇలా నీకెంత కమిషన్లు ఇచ్చి నీ పార్టీలకు వచ్చిండ్రు చెప్పు. అంతే కదా. మరి దోస్తానీలు వచ్చిండ్రా, లేకపోతే వాటాలు పంపకాలతో వచ్చిండ్రా, లేకపోతే ఆ అంబోతులను మీ అంబోతులను చేసుకోవడానికి తీసుకున్నావా అని నేను ప్రశ్నిస్తున్నా ఇవాళ. ఎందుకంటే నేను పరాయి మాటలు చెప్తలే, మీ మాటలు మీకే చెప్తున్నా. ఇవాళ మీ మాటలు మీకే చెప్తున్నాం. ఇవాళ నీకు పరిపాలన చేతనైతే చెయ్యి, చేత కాకపోతే ఇంకోలకి నీకు నీ వెనక ఒక లైన్ ఉంది. పటి విక్రమార్క కావచ్చు, ఉన్నాడు కదా మన పొంగులేటి, అరే పార్టీకి పైసలు అని పెట్టింది ఆయన, ఈయన ప్రచారంలో ఉంది. మరి ఈయన శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కదా, ఆయనకి ఇవ్వచ్చు కదా. మీకు పరిపాలన చేత కాకపోతే వాళ్ళకి ఎందుకు, వీళ్ళతో ఏం పని? ఇంకా ఎంతో మంది చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. ఇలా గొప్ప గొప్ప నాయకులంతా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. సరే ఆ కాంగ్రెస్ నాయకులను కాదని వీళ్ళకి ఇచ్చుడైంది నాకు అర్థం. ఇంకా ఈ ముఖానికి, ఈ పాడుబడ్డ ముఖానికి ఇంకా మళ్ళీ మంత్రి పదవి ఇస్తారట. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన పెద్ద మనుషుల సంగతి నేను అదే అడుగుతున్నా. చట్టసభలలో మీరే ఉన్నారు, ఇటు శాసనసభలు కావచ్చు, అటు పార్లమెంటు సభలు కావచ్చు, మీరే ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి మీ నాయకుడు చెప్తాడు. ఎవరు? రాహుల్ గాంధీ గారు. ఆ సార్ చెప్తాడు. సార్ చెప్తే మరి ఆ సార్ ఒక మాట చెప్తాడు, నువ్వు ఒక మాట చెప్తాడు. మళ్ళీ ఆ సార్ ఒక పని చేస్తాడు, నువ్వు ఒక పని చేస్తాడు. మీకే పొంతన లేదు, ఇంకెవరికి పొంతన ఉంటుంది? ఏంది అసలు? మీకు పొంతన లేదు. ఆయననేమో పార్టీ ఫిరాయింపులు చట్టం తీసుకొద్దాము, పార్టీ ఫిరాయించిన బయటికి పంపిస్తాము అని చెప్తాడు. నువ్వేమో ఈయన పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఎవరైతే టిఆర్ఎస్ పార్టీలో గెలిచిండో ఆ గెలిచిన పార్టీ సభ్యత్వానికి తర్వాత ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రమ్మనాలి కదా. ఈయన దగ్గర అంత దమ్ముంటే, ప్రజలకు సేవ చేసినోడైతే నువ్వెందుకు తిడతావు? అంబోతని, దున్నపోతని, సన్నాసులు, నువ్వెందుకు తిడతావు? సో కాబట్టి నేను ఏమంటా అంటే వీళ్ళంతా రాజకీయ నాయకులు అంటేనే మోసగాళ్ళు. వీళ్ళు ప్రజలని మోసం చేయడానికి వచ్చిన చీటర్స్. అయితే మీరు చీటర్స్ అని చెప్తున్నా నేను. ఎందుకంటే అమలు గాని ఆచరణ సాధ్యం గాని హామీలు ఇస్తారు, ఓట్లు వేసుకుంటారు, ప్రజలను మోసం చేస్తారు. ఇది తప్ప ఇంకొకటి ఏమున్నది? ఇలా రాజకీయాల వైపు చూడాలంటేనే భయం అవుతుంది. అసలు ఏంది ఇవేమన్నా రాజకీయాల? అసలు ఇప్పుడు నాకు తెలిసి వచ్చే యువతకైతే కనీసం రాజకీయాలు సిద్ధాంతం ఎక్కడ? సిద్ధాంతం ఉందా మీకు? మీదంతా రాద్ధాంతమే. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, రేపు ఎవరినైనా అడుగుతా. నేను ఇలా మిమ్మల్ని అడుగుతున్నా, మీకు పార్టీకి సిద్ధాంతం ఉందా? లేదు. సిద్ధాంతం ఉంటే నీ కార్యకర్త ఉన్నాడు కదా. సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోయింది, తెలంగాణలో పోయింది, తెలంగాణ అప్పుడు నీకు అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినావు. నేను దాన్ని కాదంట్లే. మరి ఇదేంది? ఈ దరిద్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దరిద్రము తెలంగాణ ఉద్యమం జరుగుతున్న నాడు తెలంగాణ ఉద్యమానికి దూరం ఉన్నది. తర్వాత తెలంగాణ పార్టీ రాగానే ఆ దరిద్రము, చంద్రశేఖర్ రావు అనే దరిద్రం, ఈ దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుని స్పీకర్ చేసిండు, అన్ని చేసిండు, అన్ని పదవులు ఇచ్చిండు. కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమకారులను దూరం చేసి ఇలాంటి దొంగలకు పదవులు ఇచ్చిండు. మరి ఈ దొంగలు ఏం చేస్తుండ్రు? ఇవాళ ఎట్లుంది అంటే ఇలా పరిస్థితి. మన బుద్ధి మంచిదైతే మంది కొంపలేందుకు? మంది కొంపలేందుకు? 6 నెలలు అయిపోయింది ఆడేది. ఇంకో 4 ఏళ్ళు కొట్లాడ చచ్చిపోతావు, ముసలోని అయినావు, చచ్చిపోతావు అని భయం ఏంది? నీ 2 దున్నపోతులు ఉన్నాయి కదా, ఆ దున్నపోతులను తీసుకొస్తావు కదా ఇవాళ కాకపోతే రేపు రాజకీయంలోకి. ఆ దున్నపోతులు అయితే ఉన్నాయి కదా. నీ రాజకీయ జీవితానికి ఏమైంది? అయిపోయింది శేష జీవితం. కాటికి కాల్ చేసినావు, ఇంకా రాజకీయం ఏంది వా నువ్వు ఇంకా రాజకీయమైంది? మాకే ఇంకేమున్నది, మాకు వయసే లేదు, పోతున్నాము అని అనుకుంటున్నాము. కాటి కాల్ చేసినావు కదా, ఇంకా నీకెందుకు అని అడుగుతున్నా నేను. ఎలా ఈ పార్టీ మేము ఏమంటుండు? 10 ఏళ్ళ పరిపాలన. 10 ఏళ్ళు కాదు, 10 రోజులు ఉండవు నువ్వు ఇట్లా చేస్తే. 10 రోజులు ఉండవు నువ్వు ఇట్లా చేస్తే. ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయినాయి? ఈ పార్టీలో చేరికలేంది? తీసుకుంటే అస్తమా నేస్తమా లేకపోతే బస్మాన్సూర్ అస్తమా? ఏంది నీది? ఇవాళ గులాబీ పార్టీ అయిపోతుంది ఏంది? కొంపదే గులాబీ పార్టీ అవుతుంది ఏంది? అంతేగా, అది గులాబీ మయం అన్నది అది మాయమైంది. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు మిగతా నాయకులందరూ పక్కకు పెడితే ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంతనో, కాంగ్రెస్ పార్టీతో పాటు నిన్ను చూసి ఓట్లేసిండ్రు. నువ్వు ఇట్లాగిన వేసి అనుకో, నువ్వు మళ్ళీ గులాబీ పార్టీని మొత్తం సంకనేసుకున్నావు అనుకో, 10 ఏళ్ళు కాదు 10 రోజులు ఉండవు. నీకు 5 ఏళ్ళు ఇస్తే ఎక్కువ.
నువ్వు ఇళ్ళని తెచ్చుకొని 5 ఏళ్ళు ఏదో బలపడతావు అనుకుంటున్నావు. మళ్ళీ ఇంకా ఇంత చేయాలి, ఇంకా ఇంకా అంటే 2029 కూడా మాదే అంటాడు. మళ్ళీ ఎట్లా కలగంటున్నాడు ఉన్న నిధులన్నీ. అందుకనే కొడంగల్కు పట్టుకపోతుండు. ఇలా తెలంగాణ ప్రజలు కట్టిన సొమ్ముని ట్యాక్సీలని ఇలా కొడంగల్ అనే నియోజకవర్గానికి ఒకదానికి పెడుతుండు. అందరు చూస్తుండ్రు, గమనిస్తుండ్రు. అలా కేసీఆర్ అట్లనే చేసిండు. ఏమని చేసిండు, నాది ఇంత ఉంది, నేను ఇంత, నేను అంతా అని అన్నాడు. అయిపోయిందా? గులాబీ మాయమైంది. గులాబీ మాయమైతుంది. ఇంకా 2 రోజులలో 4 రోజులలో గులాబీ మాయమైతుంది. ఎందుకు? ఇగో లైన్ కట్టిండ్రు కదా, క్యూ కట్టిండ్రు. ఈ దద్దమ్మలు క్యూ కట్టిండ్రు.